అమ్మ మరి ఈసారి పండక్కి షష్టగ్రహ కూటమి ఉంటుంది అంటున్నారు. దీనివల్ల ఏమైనా ఇబ్బందా? దీని గురించి ఏం చెప్తారు? అమ్మ, గ్రహాలు కలుస్తూనే ఉంటాయి. కానీ పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంటే ఇవి ఇంత ఒక్కసారిగా ఇన్ని కలవడం వల్ల అంతరిక్షంలో అనేక మార్పులు జరుగుతాయి కనుక ఇది భూమండలంలో అనేకమైన ప్రభావాలు చూపిస్తుంది. దీనివల్ల కలిగే ప్రభావాలన్నీ రాజ్యాలు, రాజ్యాధినేతలు వాటి మీద ఉంటాయి తప్ప వ్యక్తుల మీద ప్రత్యేకంగా ఉండవు. ఇక్కడ ఒక్క మాట చెప్తానమ్మా, అందరికీ భయపడే వాళ్ళందరికీ చెప్పే మాట ఏమిటంటే, కింద ఉన్నటువంటి అధికారులు కానీ పనిచేసేటటువంటి వాళ్ళు కానీ మనకేదన్నా ఇబ్బంది కలిగిస్తారు అన్న భయం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామమ్మా, అందరి మీద పెత్తనం చేసే అధికారి కాళ్ళు పట్టుకుంటాం. ఆయన మన వాడైనప్పుడు కింద వాళ్ళు ఏం చేస్తారు? సర్దుకుంటారు. అంతే కదా. గ్రహరాజు అయినటువంటి సూర్యుడిని ఆరాధిద్దాం, మిగిలిన గ్రహాలన్నీ చక్కగా ఉంటాయి. ఉగాది నాడు తప్పనిసరిగా సూర్యుడిని ఆరాధించండి. కాలస్వరూపుడైన లక్ష్మీనారాయణులకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత గ్రహాలన్నిటికీ మీ పనులు మీరు చేసుకోండి, కానీ మా జోలికి రావద్దనో నమస్కారం చేయండి, సరిపోతుంది. మన దగ్గరికి ఏమీ రావు. ఇదేమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత పంచగ్రహ కూటమి కూడా ఉంది ఈ సంవత్సరమే. దానివల్ల కూడా మనకు ఎటువంటి సమస్యలు ఉండవు. నేను రాజ్యాధినేతను అనుకుని ఎవరైనా అనుకున్నట్టయితే వాళ్ళకు కొంచెం ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, వాళ్ళకు కూడా పరిహారాలు ఉన్నాయి. ఎందుకంటే ఎంతటి భయంకరమైనటువంటి క్రూర స్వభావం కలిగినటువంటి వాళ్ళని కూడా మనం మంచి మాటలతో మంచి చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చేడితే కొంచెం చికాకు ఉంటుందేమో కానీ హాని కలగకుండా ఉంటుంది. కనుక మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుందాం, ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడిని ప్రార్థిద్దాం. గ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటే మిగిలినటువంటి గ్రహాలు మన ఏమీ చెయ్యవు. మనం ఇంకోసారి చూసి సర్లే వెళ్ళొస్తాం అని పెడతాం.